బలాన్ని ఇచ్చేది. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. మనలాగే భయం 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 ఉన్నవాడే కదా ఎవరు? ఏలియా మనలాగే భయం పడుతున్నవాడేగా, భయం ఉన్నవాడే. ఏంటంటే సాధారణమైన వ్యక్తే, కానీ సాధారణమైన వ్యక్తి ద్వారా సాధారణమైన కార్యములు దేవుడు చేస్తూ వస్తున్నాడు. మరి నీ ద్వారా నా ద్వారా మనం మాట్లాడేటప్పుడు, లేదా దేవునితో కనెక్ట్ అయినప్పుడు, ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు మనం ఏ కార్యములైనా చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఏలియా కూడా భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? బాగా బలవంతుడే, ప్రార్థనలో ఉన్నవాడే, కానీ మానవ స్వభావం గలవాడే. కానీ ఒక రోజుని 450 మంది ప్రవక్తలను, అబద్ధ బోధకులను చంపినవాడే, ఏంటంటే ఖండించిన వాడే. అంత భయము లేనివాడు, బలవంతుడు, శక్తివంతుడు అయినప్పటికీ ఒక రోజు ఏం చేశాడు? ఒక ఆడదానికి భయపడ్డాడు. భయపడి ఏంటండి నన్ను చంపాయి, నన్ను తీసుకుపో, ఇంత మటుకు చాలు అని ప్రార్థన మారిపోయింది. ఏమా నీ ప్రార్థన ఎప్పుడు మారిపోతుంది? భయం వచ్చినప్పుడు మారిపోతుందా? దిగులు వచ్చినప్పుడు మారిపోతుందా? సమస్య వచ్చినప్పుడు మారిపోతుందా? అంటే కరెక్ట్ కాదు. ఇంకా దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా బెదిరిస్తే మరలా మాట మార్చేస్తాం. ఎవరైనా ఇదిగో నీ అంతు చూస్తానంటే మాట మార్చేస్తాం. అంతు లేదు, పొంతు లేదు. ఏదేం జరిగినా కానీ అన్నిటికీ యెహోవా ఈరే, యుద్ధము యెహోవాదే. ఈయన మరి ఏలియా ఎంత గొప్పోడు! వర్షం ఆపేశాడు, వర్షం రమ్మంటే వచ్చింది, అద్భుతాలు చేసిన వాడే, మంచి పరిచయం చేసిన వాడే. అయితే భయం పట్టుకుంది. ఒక ఆడదన్నది రేపొద్దుట నేను లేపేస్తాను అన్నది. అంతే. ఏమంది? నేను లేపేస్తాను, చంపేస్తాను నిన్నంది. మరి ఇంతవరకు బలంగా నిలబడినవాడు ఈ పిరికి ఎక్కడ వచ్చిందో మరి అర్థం కాల. ఏమైనా ప్రార్థన తగ్గిపోయిందా, లేకపోతే ఇంకోటి అయిందో, మరి ఎలా వచ్చిందో, పిరికి ఆత్మ వచ్చింది లోపలికి. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి బద్రి వృక్షం దగ్గర కూర్చొని అక్కడంటే పండుకొని ఏంటి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? చంపే, ఇంత మటుకు చాలు, బాగానే చేశాను పరిచర్య, బాగానే ఆరాధన చేశాను, ఆదివారం మందిరానికి వచ్చాను, బాగానే ఆరాధన చేశాను, మురిసిపోతున్నాడు. ఇంత మటుకు చాలు, ఇంత మటుకు చాలు అంటే ఏంటి ఇంకా పని లేదు. కానీ దేవుడు చూచి బలపరిచి భోజనం పెట్టి ఏలియా లే, శక్తికి మించిన పని ఉందని చెప్పేసి బలపరిచిన తర్వాత మరలా వెనక్కి ఎప్పుడు వెళ్ళలేదు. చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. అలాగనే భయాలన్నీ తీసివేయండి, బలహీనత నుంచి బయటికి రండి, బుద్ధిహీనత నుంచి బయటికి రండి. ఎవరో ఏదో అంటున్నారు, వాళ్ళ మాటలు నీకేంటి, నాకేంటి? నీవు స్వచ్ఛమైన దేవుడు నమ్ముకుని ఉన్నావు, స్వచ్ఛమైన ఆరాధన చేస్తున్నావు. ఏంటి దేవాది దేవుడు ఏది కావాలో అది ఇస్తున్నాడు, సాక్షిగా నిలబడుతున్నావు. అందుకొరకే దేవుడు ఎవరి ద్వారా కార్యాలు చేస్తాడట? గొప్పవారి ద్వారానా? గొప్పవారి ద్వారానా? బలవంతుల ద్వారానా? బలహీనుల ద్వారా, సాధారణమైన వ్యక్తుల ద్వారా ఏ కార్యమైనా చేయగలడో ఆ కార్యం చేయాలని ఈ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా చేయాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థనలో పోరాడటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనికంతటికీ పెట్టుబడి ప్రార్థన. రెండోది విశ్వాసము. విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే చూచి నమ్మిన వారికంటే అంటే మనం జరిగిందని ముందు నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ మేము ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసినప్పుడు అమ్మ ఇది జరిగింది వెళ్ళండి అని చెప్పి మాట్లాడినప్పుడు నేను విశ్వాసంతో నమ్మాను. అది నువ్వు నమ్మితే నీకు కూడా జరిగే తీరుతుంది. అంటే విశ్వాసం అనేది పెట్టుబడి బాగా పెట్టండి. ఇప్పుడు కార్యాలు జరగకపోవడానికి కారణం ఒకటి ప్రార్థనలో లేకపోవటం, రెండు విశ్వాసంలో ఉండకపోవటం. మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం రా అంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. అంటే ముందుగానే చూచాడు. ఇంకా చాలా సంగతులు మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి అవసరం లేని ప్రార్థనలు ఉంటాయి, అవసరమైన ప్రార్థనలు ఉంటాయి. అవసరమైన ప్రార్థనలు ఏంటి? ఈ లోకంలో ఏది కావాలి అన్నీ అడుక్కోవడమే కదా. తెల్లారులెక్కితే ఏంటి డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలి, మా పిల్లోడు పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి,
మా అబ్బాయి పెళ్ళి అయింది బాబా, ఇది లేదు అది లేదు, అది చూడు ఇది చూడు, ఇవన్నీ అవసరం లేదు. గతకాలంలో మాట్లాడేవారు, ఆకాశ పక్షులు విత్తము కోయు కొట్టల్లో కూర్చుకో, అయితే దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు పోషించడు అంటే అనవసరమైన దానికి కూడా ప్రార్థన చేయకూడదు. అవసరమైన ప్రార్థన ఏంటి? నువ్వు మార్పు చెందాలి, ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, నమ్మకంలో ఉండాలి, దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. దేవాని చిత్తం ఏంటో, నీ నిర్ణయం ఏంటో, నీ ప్రకారంగా నేను నడవాలి. మరి ఏలియా లాంటి మనసు నాకు దయచేయి, ఎలీషా లాంటి మనసు దయచేయి అని భక్తులు ముందున్నారు కాబట్టి వారి దగ్గర నుంచి మనం తీసుకొని ఆ మనసును అడిగి మనం ముందుకు నడవాలి. తెల్లారు లెక్కితే చాలు, తిండికో ప్రార్థన, కట్టుకోవడానికో ప్రార్థన, ఇల్లుకో ప్రార్థన, పిల్లకో ప్రార్థన, పెళ్ళికో ప్రార్థన, దినానికో ప్రార్థన, ఈ ప్రార్థనలు సరిపోతున్నాయి. ఏం కావాలి? ముందు మనసు మారాలి, మార్పు జరగాలి లోపల. మనసు మారకపోతే, మార్పు లేకపోతే, మారు మనసు పొందకపోతే ఎన్ని చేసినా వృధా. పరలోక రాజ్యానికి ఎగరాలంటే, పరిగెట్టాలంటే, దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ బోర్ శబ్దానికి నువ్వు రెస్పాన్స్ అవ్వాలంటే ప్రార్థన, విశ్వాసము, నమ్మకం ఇవన్నీ కావాలి. మరి ఏలియా కూడా దేవాది దేవుడు ఆ సుడిగాల నుంచి ఆత్మ ద్వారా వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆత్మశక్తి ద్వారా కొనుపోబడ్డాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన, మనసులో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, ఇవన్నీ కూడా అవసరం. కూర్చోవడానికే ఖాళీ ఉంటలేదు మనకి, ప్రార్థన అంటేనే ఖాళీ ఉంటలేదు మనకి. మరి ఎలాగా మనం ముందుకు నడగలం? ఎలా కార్యాలు చేస్తాడు దేవుడు? ప్రార్థన అంటే ఏమైనా పెట్టుబడి ఏంటి? ఏమైనా డబ్బులు అడుగుతున్నాడా? నేను ఏమైనా అడుగుతున్నాడా? దేవుడు ఏం అడగట్లా. అందరితో ముచ్చట్లు పెట్టుకుంటారు ఏంటి, ఈ ఇరుగోళ్ళు పొరుగోళ్ళు, వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో చాలా ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ దేవునితో పెట్టుకోవాలి ముచ్చట అంటాను. దేవునితోటే నీ సంబంధం ఉండాలి. ఆ సమయం అంతా అక్కడ గడుపు దేవుని పాదాల దగ్గర. నీలో ఆత్మశక్తి పెరిగిపోద్ది, ఆత్మబలం పెరిగిపోద్ది. సాతానుగాడు ఏమైనా కాస్త ఒంట్లో ఆవరించి ఉంటే, నువ్వు ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటావో, ఆడు వచ్చింది ఒకదారి అయితే పోయేది 7 దారులు పోతాడు. దేవుని స్తోత్ర. అందుకని ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన, హృదయపూర్వకంగా పట్టుదలతో దేవుని చిత్తం చేయాలి. మనం చేయాలంటే ఏం చేయాలి? వాక్యం పైన, వాక్య ఆధారంగా నిలబడాలి. ఏంటి పట్టుదల ఉందా? ఒక టైం పెట్టుకోండి, ఇక టైం పెట్టుకోండి. టైం పెట్టుకున్న టైం ప్రకారంగా లేచి నిలబడాలి దేవుని సన్నిధిలో. ప్రతిదానికి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చూడండి, స్కూల్కి వాళ్ళు 9 గంటలు అంటే 9 గంటలకి ముందే వెళ్ళాలా, లేదంటే 10 గంటలకి లేగిస్తే బాగుంటుందా? ఆ 9 గంటలకే రెడీ అయిపోవాలి. రెడీ అయి వెళ్తేనే వాడికి మంచి మార్కులు వస్తాయి. మరి ఆ ట్రైన్ టైం ఉంది, బస్ టైం ఉంది కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక టైం ఉంది. మరి అన్నిటికీ టైం ఉంటుంది, కానీ మందిరానికి మాత్రం టైము ఉండదు, దేవుని ప్రార్థనకు మాత్రం టైము ఉండదు, దేవుని వాక్యానికి మాత్రం టైము ఉండదు. ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం విషయాలు ఇవన్నీ. ఒకరోజు ఈ తప్పిపోవడానికి ఏదో ఒక కారణం సరిపోద్ది. మనుషుడు తప్పిపోవడానికి ఏదో ఒక కారణం సరిపోద్ది. పడిపోవడానికి ఒక కారణం సరిపోద్ది. ఇప్పుడు దాకా నిలబడ్డావు, ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నావు, ఇప్పుడు దాకా సహవాసంలో ఉన్నావు, ఇప్పుడు దాకా విశ్వాసంలో ఉన్నావు, ఇప్పుడు దాకా నమ్మకంలో ఉన్నావు. కానీ పడగొట్టడానికి ఒకడు వస్తాడు, ఒక్క నిమిషంలో పడగొడతాడు. పడగొట్టిన తర్వాత నీవు ఎక్కడికో వెళ్ళిపోతావు, మళ్ళీ తిరిగి రావు. కానీ ఏదో కూడా పడిపోవడానికో లేకపోతే ఇంకెందుకులే అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ మరలా తిరిగి బలపరిచాడు దేవుడు. అందుకని ఇవాళ మీరు బలంగా నిలబడడానికి తిరిగి మళ్ళా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి, విశ్వాసంలో నిలబడాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా మనసు ఆయనకి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకొని చూడండి, నోటు ద్వారా నువ్వు మాట్లాడిన కార్యాలు చేస్తాడు. మొదట ఈ శరీరాన్ని బాగు చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, నోరును బాగు చేసుకోవాలి. ఏలియా
మంచి ఆత్మపూర్ణుడు, ఆత్మబలంతో నడిచినవాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ప్రార్థన చేస్తే ఆసక్తితో కార్యాలు చేస్తూ వచ్చాడు. సరే, మనకి ఈ అభిషేకము, ఈ ఆత్మ దేవుడు ఇచ్చిన ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలి. అలా మనం చూసుకుంటే ఆ రోడ్డు మీద టెంట్ వేసి మనం అక్కడ కూర్చునే వాళ్ళం కదా అమ్మా, టెంట్ వేసి కూర్చునే వాళ్ళం కదా. 70 మంది 50 మంది వచ్చి మొత్తం అక్కడ ఆరాధన చేసేవాళ్ళు కదా అండి. వచ్చిన తర్వాత చుట్టూ మేఘాలు, వర్షం వచ్చేస్తుంది, మనం తడిచిపోతాం అని మన వాళ్ళు ఏం చేసేవారు? పైకి కిందకి చూసేవారు. అప్పుడు నేనేమనేవాడిని? నన్ను చూడండి, నా దేవుణ్ణి చూడండి అనేవాడిని. ఇలాగే అనేవాడిని. గుర్తున్నాయో మీకు మాటలు? నన్ను చూడండి, నా దేవుణ్ణి చూడండి అని మాట్లాడేవాడిని. చుట్టూ మేఘాల వర్షాలు మొత్తం కురిచేస్తుంటే, మరి ఇక్కడ చూస్తుంటే టెంట్ ఇంక మన దగ్గరికి రావాలి వర్షం. అప్పుడు మాట్లాడేవాడిని కదా, వర్షమా వేసే పని జరుగుతుంది ఇక్కడ, నువ్వు రావడానికి వీల్లేదు, నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు రావాలి, తర్వాత నీ ఇష్టం అనేవాడిని. ఏం జరిగేది? మీరేగా సాక్ష్యం. యేసు గారు ఫస్ట్ నుంచి ఉన్నారు, మీరు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆగిపోయేది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మొదలు పెట్టేది కదా. ఎందుకు? ఏలియా లాంటి మనుషుడు ప్రార్థన వింటే మనము కూడా అదే స్వభావంలో దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తే ఎందుకు జరగవండి? జరుగుతాయి. విశ్వాసం పెట్టుబడి పెట్టండి, ప్రార్థన పెట్టుబడి పెట్టండి, కార్యాలు చేస్తాడు. ఈస్ట్ గోదావరి వెళ్ళాం, ఇంకో పాస్టర్ గారు నేను వెళ్తే ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోతే ఒక ప్రళయం అన్నమాట. ఇంకా టెంట్లు పడిపోయిన గాలికి మొత్తం ఇంకేమి అల్ల కొల్లనమాట. ఇంకా వర్షం ప్రారంభమైపోతుంది, లైట్ తుప్పర్లు వస్తున్నాయి. మేమేమో ఇష్టపడాలంటే లాంగ్ ప్రయాణం, అది బాగా నైటు. సరే ఏంటి ఇలా ఉంది పరిస్థితి అనుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చాయి, ఆకాశమా ఇక్కడికి దేవుని పని మీద వచ్చాను. మేము ముందు వెళ్తాం, మా ముందు రావద్దు, నా వెనక వస్తే నీ ఇష్టం, నా ముందు మాత్రం రావద్దు అని అలాగ ఆకాశం వైపు చెయ్యి ఉంచి ప్రార్థన చేసి బయలుదేరాం. ఏం జరిగింది? మా ముందు వర్షం లేదు, కానీ మా వెనకున్న వాళ్ళు 3-4 గంటలు ఆగిన తర్వాత వచ్చారు. వాళ్ళు దేవుని స్తోత్రం. 3-4 గంటల తర్వాత వచ్చారు. ఇలా చెప్పడానికి ఎన్నో 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 అద్భుతాలు, ఎన్నో మెరాకిల్ దేవుడు చేస్తాడు. కానీ నీ పెట్టుబడి, నీ కుటుంబం బాగుండాలా, నీ పిల్లలు బాగుండాలా, నీ పరిస్థితులు బాగుండాలా, అన్నిటికీ ఒకటే పెట్టుబడి ఏంటంటే విశ్వాసం, ప్రార్థన, దేవుని మందిరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆసక్తితో ప్రార్థన కార్యాలు చేస్తాయి, అద్భుతాలు చేస్తాయి. అందుకని మనము ప్రతి ఒక్కరము కూడా చక్కగా నిలబడగలిగితే దేవుడి కార్యాలు కళ్ళ ముందు చూస్తాం. ఇక్కడ విన్నారుగా మీరు, వెళ్ళిన తర్వాత, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఒక సమయం పెట్టుకోండి, టైం పెట్టుకోండి. ఇప్పుడు 40 days అని చెప్పి మన సహోదరులు అందరూ చేస్తారు.